సార్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో ఏం చెప్తారు మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించింది 2005లో స్థాపించామండి. 19 ఇయర్స్గా మేము సర్వీసెస్లో ఉన్నాము. మా ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేయడం కావచ్చు, అండ్ ఇంటర్నేషనల్లో పీజీ చేయడం కావచ్చు, ఇండియాలో పీజీ చేయడం కావచ్చు, ఇది ఆనవాయితీగానే వస్తున్నది. సో మేజర్గా అసలు ఎంబీబీఎస్ని ఎందుకు చూస్ చేసుకున్నాం, ఎంబీబీఎస్ అబ్రాడ్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడున్న కాంపిటీషన్, మేజర్గా వచ్చేసి ఇక్కడున్న కాంపిటీషన్. సో మామూలుగా ఇక్కడ ఈ కాంపిటీషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ చాలా పెరుగుతుందండి కాంపిటీషన్. చూసుకుంటే ఒక గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2020లో 11 lakhs మెంబర్స్ ఎంబీబీఎస్ చేద్దామని చెప్పి నీట్ అప్లై చేయడం జరిగింది. 2021లో 15 lakhs, 22లో 15 lakhs, 23లో 18,66,000 అండ్ 24లో వచ్చేసి 25 lakhs అప్లై చేశారు నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఏదైతే మనము ఎంబీబీఎస్ చేయడానికి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుందో అది 25 lakhs రాశారు. అంటే ఎవ్రీ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కే 7.5 లక్షల మంది ఎక్కువ మంది ఎంబీబీఎస్ అవుదామని చెప్పి నీట్ అప్లై చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న సీట్ల సంఖ్య ఆ రేషియోలో పెరగట్లేదు. సో ఇక్కడున్న సీట్ల మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే 1 lakh ఉంది. సో అందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి ±50,000 ఉన్నాయి. 25 లక్షల మంది అప్లై చేసిన వాళ్ళకు 50,000 ఉన్న సీట్లకు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. తర్వాత ఒకవేళ ఈ రిమైనింగ్ 50,000 సీట్స్ కూడా మనకు మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా మినిమం 70 లక్షల నుంచి 1.5 వరకు ఉంది. సో ఇంత డబ్బు పెట్టి ఎంబీబీఎస్ ఫీజులు ఇక్కడ చదవడం అందరితోటైతే పాసిబిలిటీ పరిస్థితులు కాదు. సో ఒక స్టూడెంట్ దగ్గర, ఒక పేరెంట్ దగ్గర టోటల్ ప్యాకేజ్ అంటే మొత్తము ఎంబీబీఎస్ మొత్తానికి అన్ని సంవత్సరాలకు కలిపి ఒక 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి పెట్టడానికి లేదు. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ అవకాశం ఉందా? లేదు. సో బైపీసీ తీసుకున్న వాళ్ళ అందరి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. సో వాళ్ళు నీట్ రాసిందంటే ఎంబీబీఎస్ చేద్దామని రాశారు. సో ఒకవేళ ఇక్కడ ఈ కాంపిటీషన్లో సీట్లు దొరకని పక్షంలో, ఫ్రీ సీట్స్ దొరకని పక్షంలో, అంత డబ్బు పెట్టి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా కొనలేని పక్షంలో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్ వెళ్ళడము, రెండోది వచ్చేసి కోర్సు కాంప్రమైజ్ అవ్వడము, మూడో ఆప్షన్ వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడం. ఈ 3 ఆప్షన్స్లో చూసుకుంటే సో కోర్స్ కాంప్రమైజ్ అవుతే ఎంబీబీఎస్ అవుదాం అనుకొని కోర్స్ కాంప్రమైజ్ అయితే బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎంఎస్ లేకపోతే బీ ఫార్మసీ కావచ్చు, ఈ కోర్సులకు ఎంబీబీఎస్కున్నంత డిమాండ్ అయితే లేదు. సో ఈ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇన్కమ్ వైజ్ కావచ్చు, పాపులారిటీ వైజ్ కావచ్చు, డిమాండ్ వైజ్ కావచ్చు, సంఘంలో గౌరవం కావచ్చు, సో ఇటువంటి అన్ని విషయాల్లో ఎంబీబీఎస్కున్న ప్రయారిటీ మాత్రం మిగిలిన కోర్సులకు ఎట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు నేను చెప్పిన కాంప్రమైజ్ అయిన కోర్సులు అన్నీ కూడా వాళ్ళకు మేబీ 30,000, 1 lakh నుంచి మాక్సిమం 5 lakhs లోపల ఏ కోర్స్ అయినా దొరికిపోతుంది, బట్ నాట్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ కావాలంటే 80 లక్షలు, 1,20 లక్షలు. సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఏదైనా ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఏదో కోర్సు ఏదో కాలేజీలో దొరికిపోద్ది, వాళ్ళు కోర్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ బైపీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎంబీబీఎస్ చేయాలంటే వేరే ఆప్షన్ లేదు. కాంపిటీషన్లో దొరకపోవడము, అంత డబ్బు పెట్టకపోవడము, దానికి ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే వాళ్ళకు ఆప్షన్ ఉండడం మాత్రం ఉన్నది. సో ఇందులో ఇంతకుముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో తీసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం కరెక్టా కాదా అంటే 2021 November 18th నాడు అఫీషియల్ గెజెట్ ద్వారా ఎంబీబీఎస్ చేయొచ్చు అని చెప్పి ఒక 5 పేజీల సంబంధించిన దాన్ని పొందుపరచడం జరిగింది గెజెట్లో. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఏ కంట్రీ మంచిది, ఏ కంట్రీలో సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, డిస్టెన్స్ వైజ్ అండ్ అమౌంట్ వైజ్ ఏది తక్కువ ఉంటుందో స్టూడెంట్ తెలివిగా చూస్ చేసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ద బెస్ట్ ఆప్షన్.